జగన్మోహన్ రెడ్డి లండన్ పర్యటన ముగించుకొని అనంతరం బెంగళూరు ప్యాలెస్కి వెళ్ళి అక్కడి నుంచి వచ్చాక మొట్టమొదటిసారి కార్యకర్తల మీటింగ్ పెట్టి ఎర్రిపప్ప అయ్యాడు. సొంత పార్టీ కార్యకర్తలే తిరుగుబాటు లేవనెత్తడంతో ఏం చేయాలో దిక్కు తోచనటువంటి స్థితికి వెళ్ళిపోయాడు. వాళ్ళకి సమాధానం చెప్పలేక జగన్మోహన్ రెడ్డి పారిపోయేటువంటి పరిస్థితి ఏర్పడిపోయింది. అసలు ఇంతకీ ఏం జరిగింది అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నదానికంటే విదేశాలకు జరిగింది, పక్క రాష్ట్రంలో బెంగళూరు ప్యాలెస్లో దాక్కున్నది ఎక్కువ కాలం. సరే, సెటిల్మెంట్ల కోసమో ఇక్కడ దోచుకున్న డబ్బు అక్కడ దాచుకోవడం కోసమో అనుకున్నారు. కార్యకర్తలకు బయటకు రాలా. నిన్న మొన్న మనం చూసాం, అదేదో ఫీజు పోరు చేస్తా అన్నాడు. డిసెంబర్లో చేస్తా అన్నాడు, జనవరిలో చేస్తా అన్నాడు, ఫిబ్రవరిలో అన్నాడు. అసలు చేస్తాడో లేదో తెలియదు. అంటే ఇతగాడికి వాయిదాలే తప్ప చేసేది ఏమీ లే. అప్పట్లో పెన్షన్లు కూడా ఇట్లాగే వాయిదాలు వేసాడు, ఇచ్చిన హామీలు కూడా అదేవిధంగా వాయిదాలు వేసాడు. మద్యపాన నిషేధం లాంటివి అయితే గాలికి వదిలేశాడు, అది వేరే విషయం. సిపిఎస్ రద్దు దాకా. సరే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎర్రిపప్ప సొంత పార్టీ కార్యకర్తల దగ్గర అయ్యాడు. నిన్న మీటింగ్ పెట్టి ఆ మీటింగ్లో పకోడీ మాటలు కొన్ని ఏంటంటే జగన్మోహన్ రెడ్డి 2.0 వస్తారు అని. 1.0 చూసినటువంటి దరిద్రంలో చూసినటువంటి భయాందోళనతోనే కదా జనాలు నీకు 2.0 అవకాశం కాదు కదా, కనీసం 11 సీట్లకు పరిమితం చేసి ప్రతిపక్ష నేత హోదాలో అక్కడ కూర్చొని ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయడానికి ప్రశ్నించడానికి కూడా నీకు అర్హత లేదురా. ఎందుకంటే నీ అంత దుర్మార్గపు అరాచక దౌర్భాగ్య పరిపాలన 75 సంవత్సరాల స్వతంత్ర భారతావని చరిత్రలో ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే కాదు, భారతదేశం మొత్తంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత విధ్వంసకారులు, ఇంత అరాచకవాది, ఇంతటి 420 అధికారంలోకి రాలేదు, ఇంతటి తప్పుడు, ఇంతటి రాజ్యాంగాన్ని అపహాస్యం చేసేటువంటి పరిపాలన చేయలేదని ప్రజలు తీర్పిచ్చారు. అయితే వైసీపీ నుంచి వలసలు మొదలయ్యాయి. కొందరు తెలుగుదేశంకి, కొందరు జనసేనకి, కొందరు బీజేపీ, కొందరైతే రాజకీయాలనే వదిలేసి శాశ్వతంగా రాజకీయ సన్యాసం జగన్మోహన్ రెడ్డి సన్నిహితులు కూడా చూసాం. అయితే వీళ్ళందరికీ బూస్ట్ ఇవ్వడానికి, కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి, అబ్బా ఈ కష్టకాలంలో మీరు నిలబడితే అని చెప్పి నీళ్ళ బాటిల్లో నీళ్లుంటేనే తాగుతాం, కింద ఒలకపోతే అని ఏదో సొల్లు సామెత సొల్లు ఎగ్జాంపుల్ చెప్పేటువంటి ప్రయత్నం చేశాడు, కానీ ఎరిపప్పు అయ్యాడు అక్కడ కూడా. అయితే మొన్నటిసారి ప్రజల్ని పట్టించుకున్నాను, ఈసారి కార్యకర్తలను పట్టించుకుంటాను అంటాడు. మొన్నటిసారి నువ్వు ప్రజలను పట్టించుకుని ఉంటే ప్రజలు ఓట్లేసేవాళ్ళు కదా జగన్మోహన్ రెడ్డి. ప్రజలే కదంటే జగన్మోహన్ రెడ్డి నీకు అంత ఘోరంగా నీ కడప జిల్లాలో, నీ కడప పార్లమెంట్లో, నీ పులివెందుల అసెంబ్లీలో కూడా మీకు గతంలో వచ్చిన ఓట్ల కంటే చాలా భారీగా తగ్గిపోయాయంటే ప్రజలే నీ మొహాన ఉమ్మేశారు. కార్యకర్తల సంగతి అంటావా, వాళ్ళని నీ పార్టీ కార్యకర్తలే నిన్ను ప్రశ్నిస్తున్నారు. పులివెందులు పోతే కూడా పులివెందులు సొంత నియోజకవర్గ కార్యకర్తలు కూడా జగన్మోహన్ రెడ్డి బూతులు తిట్టేటువంటి పరిస్థితి. ఈసారి కార్యకర్తలను పట్టించుకుంటాడంట. అంటే ఏంది, ప్రజల్ని గాలికి వదిలేస్తాడా? నువ్వు ప్రజల్ని పట్టించుకున్నానని నువ్వు చెప్పిన పరిపాలన చూసే ప్రజలు 11 సీట్లు ఇస్తే ప్రజల్ని గాలికి వదిలేసి కార్యకర్తలను పట్టించుకుంటే అసలు ఏంటి పరిస్థితి? అసలు ఇవన్నీ చేయాలంటే నువ్వు అధికారంలోకి రావాలి కదా. మళ్ళీ ఇంకో మాట అంటాడు, ఇతగాడేదో ఎంగో కుర్రోడిలాగా 30 ఏళ్ళు నేను సీఎంగా ఉంటా అంటున్నాడు. ఇప్పుడు కూడా నీ వయసు ఎంత? ఇప్పుడు 52, 53 దగ్గర వచ్చాడే. నీకు కూడా ఏం చిన్నోడివే కదా, ముసిరుడివేను కూడా. నువ్వు చంద్రబాబు నాయుడు గారిని అంటావు కదా లేస్తే. సరే, ఎన్నికలు జరగబోయేది ఇప్పటికి ఇంకో 4 ఏళ్ళకి. అప్పటికి నీ వయసు ఎంత? ఒక 56, 57 వేసుకుందారా. అప్పటి నుంచి 30 ఏళ్ళు ఉంటా నువ్వు. అంటే ఎంత? 90 ఏళ్ళ దాకా ఉందారండి నువ్వు. సరే, ఉంటామంటే బతికుండాలి. నువ్వు అట్లా వేరే రకంగా నీ గురించి నేను కోరుకోవట్లేదు. బతికే ఉండరు, 100 సంవత్సరాలు బతికి ఇబ్బంది ఏమి లే. అదేం మాకు సమస్య కాదు. మీలాగా మేము ఫ్యాక్షనిస్ట్ మనస్తత్వం కాదు. మేమనేది అధికారంలో నువ్వు 90 సంవత్సరాల వరకు ఉంటా. నువ్వేమైనా బాలకుమారుడు అనుకుంటున్నావు జగన్మోహన్ రెడ్డి. నాకు అర్థం కదా. అసలు నిన్ను ఒకసారి చూసిన దానికే ఈ రాష్ట్ర ప్రజలు అసహించుకొని అత్యంత దారుణంగా మోసపోయి వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలన్నీ తొంగలో తొక్కి వాళ్ళ ఆస్తుల్ని లాగేసుకునేటువంటి ప్రయత్నాలు చేసి ప్రశ్నించిన వాళ్ళ మీద దాడులు చేసి ఇంత అరాచక పరిపాలన చూసిన తర్వాత మళ్ళీ నిన్ను ప్రజలు దగ్గరికి రాణిస్తారని ఏ రకంగా అనుకుంటా ఉన్నావు? అసలు నీ బంధువు బాలినేని శ్రీనివాసరెడ్డి నీ దగ్గర నుంచి వెళ్ళిపోయాడు. నీ సన్నిహితుడు వాళ్ళ నాని నీ దగ్గర నుంచి వెళ్ళిపోయాడు. నీ కేసుల్లో నిందితుడిగా ఉన్నటువంటి మోపిదేవి వెంకటరమణ నీ దగ్గర నుంచి వెళ్ళిపోయాడు. ఇక A2 నీ పార్టీలో నెంబర్ 2 నీ గుట్టుమట్లని తెలిసినటువంటి విజయసాయిరెడ్డి శాశ్వతంగా రాజకీయాలు వదిలేశాడు. వీళ్ళందరికంటే ముందే జగన్మోహన్ రెడ్డి తల్లి విజయలక్ష్మి గారు, జగన్మోహన్ రెడ్డి చెల్లి షర్మిల గారు, వాళ్ళిద్దరూ కూడా ఆ పార్టీని వీడిపోయారు. సరే, షర్మిల గారు తన పోరాటం తను చేస్తూ ఉన్నారు. బాబాయిని వేసేసినటువంటి చరిత్రలో ఆ కేసు 6 సంవత్సరాలు అవుతున్నా కానీ ఇంకా కొనసాగుతూనే ఉంది. విస్తుపోయేటువంటి వాస్తవాలు బయటకు వస్తూనే ఉన్నాయి. ఆ కేసులో ఉన్నటువంటి సాక్షులుగా ఉన్నటువంటి వాళ్ళు, దానికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఉన్నటువంటి వాళ్ళు అనుమానాస్పదంగా మరణించేటువంటి పరిస్థితి. చివరికి ఆ అనుమానాస్పద మరణాలు మీ పులివెందుల్లో మీ బంధువుల దగ్గర కూడా జరుగుతుండటంతో ప్రజలు ఇంకా విస్తుపోయేటువంటి పరిస్థితి. ఇంతటి నికృష్టపు చరిత్ర చూసిన తర్వాత నేను వచ్చి ఏదో కామెడీ పీస్ మాటలు 4 చెప్పి నేను మీకు చేస్తా, ఏమైతుంది, కేసులు పెడతారు అంటే ఈ కేసులకే కదా నువ్వు లొంగిపోయింది, ఈ కేసులకే కదా నువ్వు భయపడిపోయింది, ఈ కేసులకే కదా నువ్వు కాంగ్రెస్ కాళ్ళు పట్టుకొని బయటకు వచ్చింది.
ప్రజలు అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి ఎప్పటికీ నీ కేసుల్లో ఇంకా నువ్వు కోర్టుకు హాజరవట్లా, విచారణకు హాజరవట్లా. నీ కేసుల విచారణ నువ్వు తప్పు చేయకపోతే నీ కేసుల విచారణ త్వరితగతిన జరగాలని నువ్వే కోర్టును కోరొచ్చు కదా. కోర్టుకు హాజరై ఆ కేసుల విచారణ త్వరితగతిన జరిగేలా చేసి నువ్వు అంటావు చూడు, కడిగిన ముత్యంలో ఇట్లా పెట్టుకొని నవ్వుకుంటా రావచ్చు కదా కోర్టు నుంచి. ఎందుకు ఈ ప్రయత్నం చేయట్లా నువ్వు? కాబట్టి జగన్మోహన్ రెడ్డి, ఈ రాష్ట్రంలో ప్రజలు నీకు 1.0 ఇచ్చిందే ఎక్కువ, 2.0 నీకు ఇవ్వటానికి ప్రజలు సిద్ధంగా లేరు. మరోసారి నీ యొక్క అరాచక పరిపాలనని గుర్తు చేసుకుంటేనే ప్రజలు భయపడేటువంటి పరిస్థితి ఉంది.